హాయ్ ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారా? స్లో హెయిర్ గ్రోత్ ఉందా? ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ తగ్గడం లేదా? ఉన్న పళంగా హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ రీగ్రోత్ అది కూడా డబుల్ స్పీడ్‌లో అవ్వాలి అంటే ఈ నేచురల్ హోమ్‌మేడ్ హెయిర్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేశారంటే వీక్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్‌గా మారుతాయి. పల్చని జుట్టు ఉన్న వాళ్ళైనా సరే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేశారంటే మీ జుట్టు మందంగా మారుతుందండి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈ పవర్‌ఫుల్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. నేను తీసుకొచ్చాను ఇవాళ మెంతుల హెయిర్ ప్యాక్ అండి. మెంతులు మనం చాలామంది పెడుతుంటాం. అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది అండ్ అందరికీ సెట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం మెంతులు పెట్టడానికి ఇష్టపడుతుంటాం. మెంతులైతే మనం ఈజీగా పెడతామండి. కానీ మనకు ఇది తీసేటప్పుడు మాత్రం తొక్కు, తోలు అంతా మనకు ఒక్కొక్కసారి స్కాల్ప్‌లో ఎండిపోతుంది. వెంట్రుకల్లో కూర్చుంటుంది. దానికి రిమూవ్ చేయడానికి మనం దువ్వెన చేసేటప్పుడు హెయిర్ మనవి విరిగిపోతాయి. సో, ఇలాంటివన్నీ లేకుండా చిన్న ట్రిక్‌తో మనం మెంతులని చాలా ఈజీగా అండి ఒక క్రీమ్ టెక్స్చర్ తేవచ్చు. అంత ఈజీగా మనం దీన్ని పేస్ట్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటనేది ఇవాళ నేను చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మెంతులు మనకు ఎంత ఈజీగా పెడతామో అంత ఈజీగా రిమూవ్ అయ్యేలా నేను ఆ ట్రిక్ చెప్తాను ఇవాళ. సో, వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూడండి. యూజ్‌ఫుల్ అయ్యే ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ మెంతులు నేను రాత్రంతా నానబెట్టేసాను. కంపల్సరీగా మెంతులనేది ఓవర్ నైట్ నానాలి అండి. అర్జెంట్‌లో మనం 2, 3 గంటలు, 4 గంటలు అలా నానేస్తే ఇవి సరిగ్గా నానవు. సో, ఓవర్ నైట్ మనం సోక్ చేస్తే బాగా నానుతాయి, బాగా గ్రైండ్ అవుతాయి. అండ్ హెయిర్స్‌కి గూడా చాలా మంచిది. సో, ఇది నానిన తర్వాత నీళ్లుంటాయి గదా! ఆ నీళ్లు గూడా మీరు హెయిర్‌లో స్ప్రే చేసినట్లయితే మీకు ఒక టోనర్ లాగా గూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకుందాం. కొన్ని నీళ్లు నేను పక్కన తీశాను. మరి యాడ్ చేసుకుంటానండి. ఫస్టే మనం ఇన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేస్తే మొత్తం బయటికొచ్చేస్తాయి కాబట్టి కొన్ని నీళ్లు పక్కన తీశాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే టైంలో ఇలా చిన్న జార్ కాకోకుండా ఇలాంటి పెద్ద జార్ తీసుకోండి. ఎందుకంటే మనం దీని ప్రాసెస్ కొద్దిగా వేరే ఉంది. అందుకనే చెప్తున్నాను. ఒకవేళ మనం చిన్న జార్‌లో గ్రైండ్ చేస్తే అక్కడికే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక్కసారి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు గూడా కచ్చా పచ్చాగానే ఉంది. సో, మనం ఫస్ట్ టైమ్ గ్రైండ్ చేసిన వెంటనే పెట్టేసుకుంటాం. అదేమవుతుందంటే ఆరిపోతుంది. సో, దీన్ని ఒక 15 నిమిషాలు అలానే ఉంచేయండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అలానే వదిలేసానండి. ఆ తర్వాత చూడొచ్చు పేస్ట్ థిక్‌గా అయిపోయింది. అసలు గట్టిగా అయిపోయింది. ఇది మనం వెంట్రుకల్లో పెట్టిన వెంటనే ఒక 10, 15 నిమిషాలకంతా ఆరిపోతుంది గానీ, మన వెంట్రుకలకు బలాన్ననేది ఇవ్వదు. సో, ఏదైనా అంతే మనం హెయిర్‌కి అప్లై చేసినప్పుడు చాలా థిక్‌గా అస్సలుండకూడదు. ఇది ఫ్రెష్ అలోవెరా అండి. ఒక కప్ అంతా తీసుకున్నాను నేను. పైన తోలనేది తీసేసుకోవాలి. చాలామంది తోలుతో పాటు అప్లై చేస్తుంటారు. అది నవ్వు అనిపిస్తుందండి చాలా మందికి. నాకు అనిపిస్తుంది. చాలా దురదగా అనిపిస్తుంది. వీపు మీద, మెడ పైన అంతా పడి ఉంటుంది గదా! మొత్తం బాడీ అంతా. సో, కొద్దిగా దురద అనిపిస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే అలోవెరా తోలనేది తీసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన నీళ్లు వేసి బాగా గ్రైండ్ చేయాలండి. ఒక 2-3 నిమిషాలు మనం మిక్సీ ఆఫ్ చేయకుండా బాగా గ్రైండ్ చేస్తే మాత్రం ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చేసిందండి. చూడొచ్చు మీరిక్కడ. అస్సలు ఎక్కడే గాని హెయిర్‌లో అప్లై చేసిన తర్వాత కొద్దిగా గూడా మీ వెంట్రుకల్లో అస్సలు కూర్చోదు. అండ్ ఇంకో టిప్ అండి. మీ హెయిర్ చానా డల్‌గా రఫ్‌గా ఉన్నట్లయితే మీకు హీట్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ ఉంది అనే వాళ్ళైతే ఇందులో పెరుగు గూడా యాడ్ చేసుకోండి. ఇంకా మంచిది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది మన హెయిర్‌ను చాలా హెల్తీగా గ్రోత్ చేస్తుంది. హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు గూడా మనకు చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడైతే మన మెంతుల హెయిర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. క్రీమ్ ఎందుకన్నానంటే దీన్ని మనం 2 సార్లు గ్రైండ్ చేసాం కాబట్టి ఒక క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. నేను చెప్పడం కాదండి. మీరొక్కసారి ట్రై చేయండి. మెంతులను గ్రైండ్ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. అంత ఈజీగా గ్రైండ్ చేయొచ్చు. అంత ఈజీగా అప్లై చేయొచ్చు. అంతే ఈజీగా రిమూవ్ అయితాయి గూడా. ఎందుకంటే మనం అప్లై చేస్తాం కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఇది రిమూవ్ గూడా కంపల్సరీగా చేయాలండి. లేదు స్కాల్ప్‌లో కూర్చోయింది, వెంట్రుకల్లో ఉండిపోయింది అన్నట్లయితే మనకు చాలా దురద అనిపిస్తుంది. మనం గోకుతుంటాం. అలాంటి టైంలో మన స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. సో, చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయండి కొన్ని కొన్ని టిప్స్. కానీ అవే మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఈ హెయిర్ ప్యాక్ బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మెంతులు ఇవి మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. హెల్తీ హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తాయి. మీకు హెయిర్ త్వరగా ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలి అంటే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తున్నట్లయితే మీ జుట్టు కుదుళ్ళు బలంగా మారుతాయి. ఎప్పుడైతే మన జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయో హెయిర్ ఫాల్ చాలా వరకు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందండి.
ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మన హెయిర్‌కి ఐరన్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కంపల్సరీ అండి. స్కిన్‌కైనా, హెయిర్‌కైనా ప్రతి ఒక్క దానికి మనకు అన్ని విటమిన్స్ ఉంటేనే మనకు ఏదైనా సరే రిజల్ట్స్ కనిపిస్తాయి. అలోవెరా ఇది గూడా మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. డాండ్రఫ్ ఫ్రీ స్కాల్ప్ ఉంచుతుంది. మన స్కాల్ప్ డర్టీగా ఉన్న ఏదన్నా డాండ్రఫ్ సమస్య, దురద ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవన్నీ తగ్గించి మన స్కాల్ప్‌ను నీట్ అండ్ క్లీన్‌గా ఉంచుతుంది. హెల్తీ హెయిర్ గ్రోత్‌ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో విటామిన్ ఇ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్‌కి, మన హెయిర్‌కి చాలా మంచిది. స్కిన్‌కి గూడా మనం అప్లై చేసినట్లయితే మనకి ఏదైనా పింపుల్స్, యాక్ని ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే చాలా వరకు తగ్గుతాయి. ఎండాకాలంలో అలోవెరా మనకి చల్లదనాన్ని ఇస్తుందండి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు గూడా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయొచ్చు. హెయిర్ గ్రోత్ ఆగిపోయింది అనే వాళ్ళకి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. దాంతో పాటు మన హెయిర్ సిల్కీగా, షైనీగా, ఒత్తుగా గూడా పెరుగుతుంది. పల్చని జుట్టు ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ స్పెషల్లీ మెంతులండి. మనం మెంతులు గనక రెగ్యులర్‌గా పెట్టినట్లయితే మన హెయిర్ మందంగా మారుతుంది. ప్యాక్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 40-50 మినిట్స్ అలానే ఉంచండి. మెంతులు ఎక్కువగా ఎండిపోతాయి. సో, గంట, 2 గంటలు అస్సలు అలా పెట్టకండి. అలా పెట్టిన తర్వాత మనకి హెయిర్ వాష్ చేయడానికి గూడా చాలా టైం పడుతుంది. ఆరిపోయిందని మనం గోర్లు వేసి గోకుతాం. సో, ఇలాంటి చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకండి. ఒకవేళ మీకు ఎక్కువగా ఎండిపోయినట్లు అనిపిస్తే నార్మల్ వాటర్ స్ప్రే చేసి షవర్ క్యాప్ వేరు చేయండి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత హెయిర్ వాష్ చేస్తే చూడొచ్చండి ఎక్కడే గాని అసలు మనం మెంతులు పెట్టినట్లు ఆనవాళ్ళే కనిపించవు. తొక్కు, తోలు ఇలాంటివన్నీ ఏముండవు. అండ్ దాంతో పాటు మన హెయిర్ చాలా సిల్కీగా మారుతుంది. ఆహ్, మెంతులు పెట్టిన తర్వాత హెయిర్ వాష్ గూడా చాలా నీట్‌గా, నిదానంగా చేసుకోవాలండి. లేదంటే హెయిర్ రఫ్‌గా అవుతుంది. కొంతమంది చెప్తుంటారు మెంతులు పెట్టిన తర్వాత హెయిర్ చాలా రఫ్‌గా అయిపోయింది, డ్రై అయిపోయిందని. సో, ఇలాంటి చిన్న చిన్న తప్పులు గనక మనం సరి చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ సిల్కీగా గూడా మారుతుంది. సో, చూసారు గదండీ! ఎంత ఈజీ ప్రాసెస్ మనకు మెంతులు గ్రైండ్ చేయడం, పెట్టడం. అండ్ ఇందులో మనం అలోవెరా యాడ్ చేసాం కాబట్టి, మన డాండ్రఫ్‌ను ఇది చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ మన డ్రై హెయిర్స్‌ను మాయిశ్చర్ లాక్ చేస్తుంది. సో, మెంతులు అండ్ అలోవెరా ఇవి 2 మంచి కాంబో అండి మన హెయిర్‌కి. వీక్ హెయిర్‌ని స్ట్రాంగ్‌గా చేయాలి అంటే ఇదొక మంచి ప్రాసెస్. అండ్ దీంట్లో మీకు ఒకవేళ డ్రై హెయిర్, చాలా ఫ్రీజీ హెయిర్, రఫ్ హెయిర్ ఉన్నట్లయితే కాస్త పెరుగు యాడ్ చేసుకోండి. చల్లదనాన్ని గూడా ఇస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా గూడా ఉంటుంది. సో, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. అండ్ ఆయిలీ హెయిర్ కొద్దిగా మనకప్పుడే తెలిసిపోతుంది మన హెయిర్ ఆయిలీ ఉంది అన్న వాళ్ళైతే అస్సలు యాడ్ చేయకండి. ఈ రెండే మీకు సెట్ అవుతాయి. సో, వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మీకు కావాలి అంటే ఛానల్‌ను ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో ఆన్ చేసుకోండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.